సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. ర్యాగింగ్ కు సంబంధించిన పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో పోలీసులు ఇరు వర్గాల విద్యార్థులను స్టేషన్ కు పిలిపించారు. విద్యార్థుల మధ్య ఘర్షణపై లోతుగా విచారణ జరిపిన పోలీసులు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎటువంటి కేసు కూడా నమోదు చేయలేదు. ఇరు వర్గాల విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఈ ర్యాగింగ్ వివాదంపై మరింత సమాచారం తెలుసుకునేందుకు విద్యార్థులను నేడు మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. ర్యాగింగ్ కు సంబంధించిన పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో పోలీసులు ఇరు వర్గాల విద్యార్థులను స్టేషన్ కు పిలిపించారు. విద్యార్థుల మధ్య ఘర్షణపై లోతుగా విచారణ జరిపిన పోలీసులు వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎటువంటి కేసు కూడా నమోదు చేయలేదు. ఇరు వర్గాల విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఈ ర్యాగింగ్ వివాదంపై మరింత సమాచారం తెలుసుకునేందుకు విద్యార్థులను నేడు మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు తెలిపారు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ర్యాగింగ్ వ్యవహారం అయితే కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, చెప్పండి. వైష్ణవి, ర్యాగింగ్ పంచాయతీ సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ చేరింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సంగారెడ్డి మెడికల్ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ సంబంధించిన ఏదైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఏదైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులు వేధించడంతో ఒక్కసారిగా ఏదైతే విద్యార్థికి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడ ఏదైతే ఈ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులకు నిలదీయడం జరిగింది. ఇక్కడ నిలదీయడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసి ఒక్కసారిగా గుంపుగా అంటే 50 మందితో అక్కడ ఏదైతే శాంతినగర్ పట్టణంలోని సంగారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఇంటికి వెళ్ళడం జరిగింది. రాత్రి ఇంటికి వెళ్ళడంతో అక్కడ దాడి కూడా పాల్పడడం జరిగింది. అయితే ఏదైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో అక్కడ ఏదైతే తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత ఏదైతే ఆ సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఇద్దరు పోలీసులు రావడంతో అక్కడ దాదాపు 50 మంది ఉండటంతో అక్కడ పారిపోవడం జరిగింది. ఇద్దరికి కూడా వాళ్ళు బంధించి అక్కడైతే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు అప్పగించడం జరిగింది. ఏదైతే పోలీస్ స్టేషన్ లోనే నిన్న రాత్రి డిఎస్పీ ఆధ్వర్యంలో ఏదైతే వీళ్ళకు ఇరు వర్గాలకు కూడా నచ్చజెప్పడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు అయితే ఇరు వర్గాలకు సంబంధించిన ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ఇప్పుడు సమాచారం అందుతుంది. వైష్ణవి, మనం ఆసిఫ్, అయితే గత కొన్ని రోజులుగా కూడా చూసుకున్నట్టయితే ఈ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అనే విషయం అయితే తరచూ వినిపిస్తూ ఉంది. అయితే ఇటు యాజమాన్యం కూడా సరిగా స్పందించడం లేదు, అంటే వాళ్ళ రెప్యుటేషన్ పాడైపోతుందన్న భయంతో కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ విద్యార్థి సంఘాలు మాత్రం దీనికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి అంటే కాలేజీలలో కానీ ఏవైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇది తగ్గుతుందని అనుకోవచ్చా? ఏదైతే అధికారులు ఏదైతే అవగాహన కార్యక్రమాలను ఇప్పటికీ చేయడం లేదు.
అవగాహన కల్పించడం కోసం దీనికి ప్రధాన నిర్లక్ష్యం అనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రధాన కాలేజీలో ఏదైతే మెడికల్ కాలేజీ కావచ్చు, వేరే వేరే కాలేజీలో కూడా ర్యాగింగ్ భూతం మళ్ళీ తీరపైకి వస్తుంది. ముఖ్యంగా ఏదైతే ర్యాగింగ్ వల్ల కొన్ని ప్రాణాలు కూడా బలి ఇవ్వడం జరుగుతుంది. ర్యాగింగ్ చేయడం ప్రధానంగా నేరం, అది నేరం చేయడమే పెద్ద నేరం చేయడమే. ఏదైతే ముఖ్యంగా ఏదైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ, థర్డ్ ఇయర్ విద్యార్థులు కానీ, ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్ చేయడంతో ఒక్కోసారిగా వాళ్ళు మనస్తాపానికి గురై అక్కడ అయితే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ర్యాగింగ్ చేయడమే పెద్ద నేరం, దాని విషయంలో ఇప్పటికే ఏదైతే పోలీస్ అధికారులు కానీ, ఇక్కడ వీళ్ళు కాలేజీ యాజమాన్యం కానీ వీళ్ళకు అవగాహన కల్పించడంలో ముఖ్యంగా విఫలమైందని అనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగిన ఏదైతే ఘటన ఉందో, ఈ కాలేజీలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులు కలిసి విద్యార్థులకు ఏదైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థినికి మొత్తానికి బట్టలు విప్పి అతను నృత్యం చేయాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతను సోదరుని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఒక్కసారిగా రియాక్ట్ ఏదైతే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులకు నిలదీయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ దృష్టిలో రావడంతో ఇప్పటికే కొన్ని ప్రాణాలను కూడా ప్రాణాలతో బయటపడ్డాడని ఇప్పటికే కుటుంబీకులు కూడా తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏదైతే వీళ్ళు అధికారులు కూడా ప్రతి నెల వీళ్ళు ఏదైతే కాలేజీలకు సంబంధించిన ఒక అవగాహన కూడా కల్పించడంతో వీళ్ళు విఫలమైందని అనుకోవచ్చు మనం. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.